Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కళ్యాణ్ పడాల అలాగే తనుజ పుట్టస్వామి గారి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు ఓటింగ్ పెట్టారు ఇన్ని రోజుల తర్వాత, ఓటింగ్ లో కళ్యాణ్ తనుజ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. అట్లాగే కుకు విద్యారత్నాల్లో కళ్యాణ్ తనుజ ప్లేసెస్ ఏ ప్లేసెస్ లో ఉన్నాయన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ విషయాలతో పాటు వీరిద్దరూ రీసెంట్ గా షోలో సరిగ్గా ఎందుకు మాట్లాడుకోవడం లేదు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్ అంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా విషయంలోకి వెళ్తే, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఫైనల్ గా పబ్లిక్ ఓటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ షో చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అయితే ఇన్నాళ్ళు కంటెస్టెంట్స్ ఒకరికొకరు ఓటు వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు పబ్లిక్ ఓటింగ్ స్టార్ట్ అయ్యింది. సో మన కళ్యాణ్ అండ్ తనుజ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఏ జోడీకి సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సో కళ్యాణ్ వచ్చేసి వాసంతి వాళ్ళ జోడీకి సపోర్ట్ అయితే చేస్తున్నాడు. సో తనుజ వచ్చి నటరాజ్ మాస్టర్ జోడీకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. సో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా అని మనం వీళ్ళకే ఓట్ చేయాలని ఎలాంటి రూల్ అయితే లేదు. సో మన బిగ్ బాస్ సీజన్ లో కళ్యాణ్ తనుజకి ఎలాగైతే మనం వాళ్ళు నచ్చి మనం వాళ్ళకి ఓట్ చేసామో, సేమ్ ఇప్పుడు కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఎవరు బాగా ప్లే చేస్తున్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు అని మనం వాళ్ళకి జెన్యూన్ గా సపోర్ట్ చేయాలి, జెన్యూన్ గా ఓట్ చేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన కప్పులు అనేది గెలవడం జరుగుతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి, ఆ షో అప్డేట్స్ గురించి, అట్లాగే కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏ ప్లేసెస్‌లో ఓటింగ్‌లో ఉన్నారు అనే దాని గురించి మీకు అప్డేట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే దాని గురించి పోస్ట్ చేస్తాను. సో 'కుకు విద్యారత్నాలు' షో అప్డేట్స్ అయితే చూద్దాం. కళ్యాణ్ అండ్ తనూజ 4థ్ అండ్ 5థ్ ప్లేసెస్‌లో వచ్చినందుకు ఫ్యాన్స్ అంతా చాలా ఫీల్ అవుతున్నారు. సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది స్టార్టింగ్ వీక్సే కాబట్టి. పైగా మన అదృష్టం ఎవరు ఎలిమినేట్ కాలేదు. ఎలిమినేట్ కూడా చేయలేరు. ఎందుకంటే మనం షో చూస్తుంది వాళ్ళ కోసం. కానీ లీక్ అయిన అప్డేట్స్ ప్రకారం నెక్స్ట్ ఎపిసోడ్‌లో తనుజ గారు అద్భుతమైన డిష్ అయితే చేశారు. జడ్జెస్‌తో మంచి ఇంప్రెషన్స్ కూడా తీసుకున్నారు. ఆల్‌మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్‌లో తనుజ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ఉండబోతుంది. కళ్యాణ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే, కళ్యాణ్, తనుజ షోలో ఎందుకు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు? సో, ఆఫ్‌లైన్‌కొచ్చేసరికి వాళ్ళు బానే మాట్లాడుకుంటున్నారు కదా! ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందని అడుగుతున్నారు. సో, దానికి కారణం ఫ్యాన్సే. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో, దానివల్ల వాళ్ళు షోలో ఏదైతే కనిపిస్తున్నారో వాళ్ళు మాట్లాడుకోవడానికే భయపడుతున్నారు. ఆ రేంజ్‌లో ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళైతే సమాధానం ఇవ్వలేరు కదా! సో, వాళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలో అంతవరకు రెస్పాండ్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. సో, మ్యూచువల్ ఫాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే వాళ్ళు కలిసి కనిపిస్తున్నారు. అప్‌కమింగ్ షోస్ ఇంకా ఉన్నాయి. సో, ఆ షోస్‌లో కూడా కనిపిస్తారు. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో దయచేసి ఇప్పటికైనా ఆపేయండి. దానివల్ల మీకు 1 పైసా ఉపయోగం కూడా లేదు. సో, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్‌షిప్, వాళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. మీరు రాసే అనవసరమైన రాతల వల్ల వాళ్ళు ఇలాగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం లేదు షోలో. సో, దయచేసి దాన్ని ఇక్కడితో ఆపేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అప్‌కమింగ్ షోస్‌లో గాని, అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో గాని వాళ్ళు ఇంకా మరింత క్లోజ్‌గా ఉండి ఇంకొన్ని తనూజ, కళ్యాణ్ బాండ్ మూవ్‌మెంట్స్ అనేవి వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. ఇక కళ్యాణ్ అండ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే 'ది రోడ్ షో' అనేది అతి త్వరలో రాబోతుంది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో లేట్ అవ్వడం వల్ల ఆ షో కొంచెం డిలే అవుతుంది. వన్స్ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో కంప్లీట్ అవ్వంగానే 'రోడీ షో' అనేది స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్ అండ్ తనుజ ఈ షో కూడా ఖచ్చితంగా వస్తున్నారు. ఈ షోలో టీమ్ లీడర్స్‌గా వ్యవహరిస్తారు. ఇద్దరికి చెరొక టీమ్స్ ఇస్తారు. హిందీలో ఉన్న 'ది రోడీ షో' మీరు యూట్యూబ్‌లో ఒకసారి చూసుకున్నట్టయితే అందుట్లో ఉన్న టాస్కులు, అందుట్లో ఉన్న షో ఫార్మాట్ సేమ్ ఉంటుంది. కొంచెం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొంచెం చేంజెస్ అయితే చేస్తారు. 'ది రోడీ షో' ఆల్‌మోస్ట్ 'బిగ్ బాస్' షోకి సిమిలర్‌గా అయితే ఉండబోతుంది. ఈ షో అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత 'అగ్ని పరీక్ష' సీజన్ 2 అయితే స్టార్ట్ అవుతది. 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి ఈసారి డబుల్ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫస్ట్ సీజన్‌తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా మంది లాక్స్‌లో అప్లై చేసుకుంటున్నారు. సో, 'అగ్ని పరీక్ష' ఒక కామన్ మ్యాన్ విన్నర్ అయ్యాడు కదా! కళ్యాణ్. సో, దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంది కామన్ పీపుల్ అయితే అప్లై చేసుకుంటా ఉన్నారు. సో, వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం ఇది. ఆ తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 10. 'బిగ్ బాస్' సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో, 'బిగ్ బాస్' టీమ్ ఎవరినైతే అప్రోచ్ అయ్యారో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇక 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో ఓటింగ్‌లో ఎవరెవరు ఏ ప్లేసెస్‌లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో, కళ్యాణ్ అలాగే తనుజకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. వీరిద్దరు బాండింగ్ అలాగే విత్ 'కుకు విద్యారత్నాలు' వీళ్ళ పెర్ఫార్మన్స్‌తో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే 'బిగ్ బాస్' అలాగే రియాలిటీ షో అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఫైనల్‌గా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని కింద
కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని మెన్షన్ చేయండి. వీలైతే ఛానెల్‌కి, వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి మంచి రీచ్ వస్తది. మళ్ళీ కళ్యాణ్, తనుజ లేటెస్ట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.